తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 5 దశాబ్దాల పాటు జర్నలిజం రంగంలో ఉన్న ఆయనను ఎలా అక్రమంగా అరెస్ట్ చేశారో ప్రజలంతా చూశారన్నారు. నిక్కచ్చిగా నిజాలను నిర్భయంగా బయటపెట్టడమే కొమ్మినేని నైజమని, ఈ కారణంగానే ఆయనంటే చంద్రబాబుకు అసలు పడదన్నారు. కావాలనే సాక్షి సంస్థపై కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం కాల పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికోసం మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసే దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎవరు సాటిరారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, 72 ఏళ్ల వయసు ఆయన ఈ జర్నలిజంలో సుమారుగా 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన ఈనాడులో పనిచేయడం జరిగింది, ఆంధ్రజ్యోతిలో పనిచేయడం జరిగింది. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మరి అనేక ఛానల్స్లో పనిచేస్తూ ఎన్టీవీలో కూడా పనిచేయడం జరిగింది. మరి ఈరోజు సాక్షిలో పనిచేయడం జరుగుతుంది. మరి ఏ రకంగా ఆయనకు అక్రమంగా అరెస్ట్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఆయన అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి షో అంటే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఆయన షో ఎప్పుడు వస్తుంది, ఆయన డిబేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. గతంలో ఆయన ఎన్టీవీలో పనిచేసినప్పుడు కూడా కొమ్మినేని షో అంటే చాలా ఫేమస్, ప్రజాదరణ కలిగిన షో అది. ప్రతి ఒక్కరు ఆ టైంలో అందరూ కూడా మరి ఆ సమయంలో కూర్చొని మరి ఆయన డిబేట్లో పాల్గొని మరి ఆ డిబేట్ని వీక్షించే పరిస్థితి ఉండేది. మరి ఎందుకో కొమ్మినేని గారంటే చంద్రబాబు నాయుడుకి పడదు. దానికి నిదర్శనం ఏమంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎన్టీవీలో పనిచేయడం జరిగింది. మరి ఆయన్ని వాళ్ళ ఏదైతే ఎన్టీవీ మేనేజ్మెంట్ని ఆ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఆ కొమ్మినేని గారిని మరి ఆ ఏదైతే ఎన్టీవీ నుంచి తొలగించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చారంటే, మీరు ఆయనకు తొలగించకపోతే మరి ఈ రాష్ట్రంలో ఎన్టీవీ ప్రసారాలనే ఆపేస్తామని చెప్పి మరి ఆ స్థాయికి దిగజారిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రకంగా ఈరోజు చూస్తుంటే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు మరి లోకేష్ యొక్క రెడ్ బుక్ పరిపాలనకు మరి కొమ్మినేని గారి అరెస్టు పరాకాష్ఠగా మారిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సౌమ్యుడు, సుమారుగా 5 దశాబ్దాల మరి ఏదైతే అనుభవం ఉన్న వ్యక్తి, మరి ఏనాడు కూడా ఎవరిని కూడా వేరే రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తినే మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఎందుకు అరెస్ట్ చేశారంటే దానికి కారణాలు చెప్తున్నది ఏంటంటే, మరి ఆయన ఏదైతే డిబేట్ పెడుతుంటాడో ఆయన షోలో మరి అనేక మంది విశ్లేషకులను మరి పిలుస్తుంటారు. మరి అన్ని ఛానల్స్లో కూడా మరి అన్ని ఛానల్స్లో కూడా ఈరోజు డిబేట్స్ జరుగుతాయి, ప్రతిరోజు డిబేట్లు జరుగుతాయి. మరి ఆంధ్రజ్యోతిలో జరుగుతుంది, TV5లో జరుగుతుంది, TV9లో జరుగుతుంది, మరి అదేవిధంగా మహా టీవీలో జరుగుతుంది, మరి అదేవిధంగా మరి ఎన్టీవీలో అన్ని ఛానల్స్ ఏదైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్లో కూడా డిబేట్స్ జరుగుతుంటాయి. మరి ఆ డిబేట్స్లో మరి కొందరు ప్రముఖుల జర్నలిస్టులను పిలుస్తుంటారు, కొందరు విశ్లేషకులను పిలుస్తుంటారు. మరి వాళ్ళందరూ కూడా మరి దాంట్లో వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో మొన్న ఒక కార్యక్రమంలో మరి ఒక కృష్ణంరాజు అని ఒక విశ్లేషకుడు మరి ఆ రోజు ఏదో మహిళల గురించి మరి అమరావతి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దాని గురించి, ఎందుకంటే ఈ రాష్ట్రము ఏదైతే సెక్స్ వర్కర్స్లో మొదటి స్థానంలో ఉందని చెప్పి మరి ఆ డిబేట్లో భాగంగా మరి ఆయన ఏదో మాట్లాడారని చెప్పి మరి దాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజధాని అమరావతిలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు రాష్ట్రంలో మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్న
సాక్షి యాజమాన్యం తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళలు, జనసేన, బీజేపీ మహిళా నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో ఆందోళన చేపట్టారు. నల్ల బెలూన్లు, 100 మీటర్ల నల్ల జెండాలతో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి యాంకర్, విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పత్రిక, ఛానల్ యాజమాన్యం జగన్, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్, పత్రికను నిషేధించాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అలాగే కేఎస్ఆర్ ఇచ్చినటువంటి అమరావతి మహిళల మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద పాలకొల్లు నియోజకవర్గం మహిళలందరి తరఫు నుంచి మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున కృష్ణంరాజు టైమ్స్ సంస్థని తీసుకొని వచ్చి మహిళల గురించి మాట్లాడుతున్నారు. వేశ్యలుగా, సంఘర్ జాతులుగా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేశారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మహిళల్ని కించపరచడం అనేది చాలా తప్పు. మహిళల్ని గౌరవించడం అనేది మన భారతదేశం సంస్కృతి. అది మీరు అది మర్చిపోయి మీరు మీడియా ముందుకు వచ్చి ఎలా పడితే నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతా అంటే జగన్, నువ్వు మహిళని అవమానించే జగన్వి సైకో. నువ్వు అక్కడే అనుకున్నావు. సజ్జల రామకృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కూడా సైకో నీ పక్కనే ఉన్నాడని మాకు తెలీదు. వాళ్ళిద్దరికి కళ్ళు కనిపించలేదు. ప్రపంచం మర్చిపోయారు. మహిళల్ని ఎలా గౌరవించాలో తెలుస్తలేదు. అమరావతి రాజధాని మాకు దేవాలయం లాంటిది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక్క ఇటుక లేదు అక్కడ. ఈ రోజు ఏడ్చిల రాజధాని అని పేరు వీళ్ళిద్దరు ఏం సరిపోతారా? రండి, ఆడాలంటే ఏంటో చూపిస్తాం. సాక్షి ఛానల్ ముయించకపోతే మేము ఆడాలమే కాదు, నీ సాక్షి ఛానల్ నువ్వు వెళ్ళిపోతావు. సైకో జగన్, నువ్వు అక్కడే సైకో అనుకున్నావు. ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ తమరు పెడతారు. నాలుగు గోడల మధ్యన ఉండి ఒక అబద్ధపు సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని ఒక ఇద్దరు వ్యక్తులు, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు అనే వ్యక్తులు మాట్లాడిన మాటలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తాలు దాటిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఇంట్లో ఉన్న ప్రతి మహిళల్ని వీధిలోకి వచ్చింది వైసీపీ పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజున మీరు చేసిన దౌర్భాగ్య పనికి, సిగ్గులేని మాటలకి సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం కాదు, మీ సమర్థన కనబడుతోంది. మీరు మాట్లాడారే ఒక గ్యాంగ్ తయారైందని చెప్పేసి సిగ్గుండాలి మహిళల గురించి మాట్లాడడానికి. రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని మా దగ్గరకు వస్తారు? ఓట్ల గురించి ఎలా మాట్లాడతారు? సభ్యతా సంస్కారాలు మర్చిపోయారు మీరు అందరూ కూడాను. కృష్ణరాజుని తక్షణమే అరెస్ట్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాస్ అవ్వచ్చు, కృష్ణరాజు అవ్వచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఎవడైనా సరే మహిళలు జోలు కొట్టి తాడు చేస్తామని చెప్పేసి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాన్లు పాల్గొన్నారు.
మన్యంలోని మారుమూల పల్లెలకు సరైన రహదారి సౌకర్యం లేక డోలిమోతలు నిత్యకృత్యమవుతున్నాయి. మృతదేహాల తరలింపునకు డోలిమోతలే దిక్కవుతున్నాయి. మన్యం జిల్లా పెద్దబైలు మండలం ఇంజరి పంచాయతీ జాలంపల్లి గ్రామానికి చెందిన వంతాల రాజం నాయుడు జి మడుగుల మండలంలో మృతి చెందాడు. జాలంపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కొండలు గుట్టలు ఎక్కి అష్ట కష్టాలతో మృతదేహాన్ని డోలిలో మోసుకువెళ్లారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలపై మంత్రుల బృందం సమీక్ష. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా వేడుకలు నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచనలు. రాష్ట్రంలో స్త్రీల మాన ప్రాణాలకు భద్రత లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం. అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన షర్మిల. సొంత చెల్లికే జగన్ ప్రభుత్వంలో గౌరవం లేదంటూ వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వైద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.